ఏ వ్యక్తికి ఉన్న లక్షణాల వల్ల ఉత్తమ అల్లుడు అవుతాడో చూసి తెలుసుకోండి. చాలామంది అత్తామామలు వారి ఇంట్లో కోడలు మంచిదైతే చాలు అని అనుకుంటారు. కానీ ఇంటికి మంచి అల్లుడు కూడా చాలా ముఖ్యం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి అల్లుడు లభిస్తాడు. మంచి అల్లుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాము. 1. అత్తవారింటికి వెళ్ళినప్పుడు భార్య అన్న లేదా తమ్ముడు వీళ్ళు అల్లుడి మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆ ఇంటి అల్లుడికి సరైన గౌరవం కూడా ఇవ్వరు. గొడవలకు కూడా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వారు ఉన్న ఇంటికి అల్లుడైన వారి జీవితం నరకంతో సమానము. 2. అల్లుడు అత్తామామల ఇంటికి వెళ్ళేటప్పుడు పిసినారిగా ఉండకండి. కొన్నిసార్లైనా ఏదైనా బహుమతులు తీసుకొని వారి ఇంటికి వెళ్ళండి. లేదంటే వారు ఇంటి అల్లుడిపై పడి ఏడుస్తారు. 3. ఈ రోజుల్లో అల్లుడికి కనీసం మర్యాద చేయని అత్తామామలు ఉంటున్నారు. భార్య కూడా వారికే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగని ఆ ఇంటి అల్లుడు పిసినారి అత్తామామల వల్ల కుంగిపోకుండా అలాంటి వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు. 4. అత్తామామలు వారి తగాదలలో ఇతర నీచమైన విషయాలలో మీ అభిప్రాయాన్ని అడిగే వరకు మీరు వారికి ఎటువంటి సలహాలు ఇవ్వొద్దు. ఎందుకంటే అది వారి ఇంటి సమస్య కావచ్చు. తరువాత మీరే పరాయి వారు కూడా కావచ్చు. 5. ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చినప్పుడు అత్తామామల ఇంట్లో భార్య పట్ల ఎప్పుడూ చెడుగా ప్రవర్తించకూడదు. చెడ్డ మాటలను భార్య తల్లిదండ్రుల ముందు తిట్టవద్దు. ఇది లేనిపోని గొడవలను తెచ్చిపెడుతుంది. అల్లుడు తన కుమారై కంటే ఎక్కువ కాదు. అత్తామామల ఇంట్లో భార్యను దుర్భాషలాడే అల్లుడికి విలువ లేకుండా పోతుంది. 6. మీ అత్తామామలతోనూ మరియు వారి కోడళ్లతోనూ ఎక్కువగా జోక్ చేయవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఎగతాళిగా చెప్పిన విషయాలు కూడా గొడవలకు కారణం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 7. అత్తామామల ఇంటికి ఎక్కువగా వెళ్ళటం, ఎక్కువసేపు ఉండటం వల్ల అల్లుడి గౌరవం తగ్గిపోతుంది. అలాగే భార్యను ఎక్కువ రోజులు పుట్టింటిలో ఉంచితే అల్లుడిని లోకువగా చూస్తారు. అత్తవారి ఆస్తికి ఆశపడకుండా భార్యను బాగా చూసుకునేవారు గుణవంతుడు. 8. అత్తామామలపై ఉన్న కోపంతో భార్యను హింస పెట్టకూడదు. అలాగే అత్తామామలపై గొడవలకు వెళ్ళకూడదు. ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచుతుంది. అలాంటి అత్తామామలకు భార్యను మంచిగా చూసుకొని భార్యతోనే సమాధానం చెప్పించాలి. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.